తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జూలై 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి చూసుకున్నట్లయితే కుజుడు అష్టమ స్థానంలో స్థితి పొంది ఉండి కొంత అనారోగ్య సూచనలు కలగచేయడము, అలాగే చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు అనేటువంటి ఉండడము, మరియు జీవిత భాగస్వామి నిర్ణయం వల్ల ఎక్కువగా ఖర్చులు, వ్యాపార భాగస్వామి వల్ల ఎక్కువగా ఖర్చులు అనేటువంటిది జరుగుతాయి. కొంత మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం కూడా గోచరమవుతుంది. వారు మీ పట్ల కొంత కఠినంగా వ్యవహరిస్తారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి, లౌక్యంతో వ్యవహరించండి. ఇక గమనించుకున్నట్లయితే పెట్టుబడులకు సంబంధించినటువంటిది స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్మెంట్స్కి కానీ, చిట్టీల వ్యాపారం, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఏమాత్రం కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. కావున జాగ్రత్తలు పాటించి డబ్బులు ఇచ్చేటప్పుడు, పెట్టుబడి పెట్టేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కోరుకున్న చోటికి బదిలీలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ కాంట్రాక్టర్స్కి బిల్స్ పాస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. మీరు పెద్ద తరహాగా కొన్ని బాధ్యతల్ని, అదనపు బాధ్యతల్ని తీసుకోవడం ద్వారా కొంత శారీరక శ్రమకి లోనయ్యేటువంటి అవకాశం కూడా గోచరమవుతుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా దాంపత్య సమస్యలు, విభేదాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని, ప్రేమికుల మధ్య, దంపతుల మధ్య ఉన్న ప్రపంచాలు తొలగిపోయి సుఖంగా జీవించడానికి మార్గం సుగమం అవుతుంది. అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశం కూడా గోచరమవుతుంది. అన్నిటికంటే ప్రధానంగా జూలై 27వ తేదీన శని వక్రీకరించినటువంటి కారణం చేత ప్రధానంగా ఇప్పటి వరకు గొప్పగా ఎంతో సామర్థ్యంతో పనిచేసినటువంటి మీరు కొన్ని పరిస్థితులకి తలవొగ్గి కొన్ని చేస్తున్నటువంటి పనుల్లో కాస్త నిరుత్సాహంతో పనులు ప్రారంభించాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. శని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. విద్యార్థులకి చక్కగా కోరుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. విదేశీ విద్య, విదేశీ యానానికి కూడా అనుకూలమైనటువంటి సమయం చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇతరులతో వాగ్వివాదాలు అంత పనికిరావు. సోదరీమణుల మధ్య కొంత విభేదాలు వచ్చే అవకాశము, తెలిసిన వారితో మీకు మాట పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. తర్వాత ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అయితే ప్రతి వ్యక్తికి కూడాను సొంత ఇంటి కళ నెరవేరాలి, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా అభివృద్ధి చెంది ప్రశాంతంగా, చక్కగా, హుందాగా జీవించాలి. ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, వ్యవహారము, అలాగే విద్య, సంతాన, అనారోగ్య సమస్యలను నెరవేరి జీవితంలో అభివృద్ధికి సాధించాలి. అంతేకాకుండా ఇప్పుడు జూలై 27వ తేదీన శని మార్పు చెందినటువంటి కారణం చేత 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడా కొంత పరిస్థితులు తారుమారయ్యేటువంటి అవకాశము గోచరమవుతుంది. అంతేకాకుండా ప్రధానంగా ఈ యొక్క శత్రు సమస్యలు, ప్రయోగ బాధలు తొలగిపోవాలి అనేటువంటి సదుద్దేశంతో జూలై 25వ తేదీ తొలి ఏకాదశి రోజున వారాహి నవరాత్రుల సందర్భంగా రాత్రి 9 గంటలకు మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర హోమాది కార్యక్రమాలు జరిపించి పూజ చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి రాత్రి 8 గంటల లోపల 25వ తారీఖు ఈ యొక్క కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక రోజువారీ కార్యక్రమాలు కనుక చూసుకున్నట్లయితే 21వ తారీఖు రోజున అధిక ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృధా ప్రయాణాలు ఉంటాయి. కావున జాగ్రత్తలు పాటించండి. 22, 23 తేదీలో పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క పాత మిత్రులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది. 24, 25, 26 తేదీల్లో మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి. అంతేకాకుండా తెలిసిన వారితో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా గోచరమవుతుంది. కాబట్టి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. 27, 28 ఈ తేదీలలో తెలిసిన వారి సహాయ సహకారాలతో అన్ని విధాలుగా సమస్యలు పరిష్కరించుకుంటారు. రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా సంతోషంగా ఉంటారు. కాకపోతే మీరు కోపోద్రిక్తులయ్యే సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. ఇక 29, 30, 31 ఈ తేదీల్లో మాత్రం వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎంత పని చేసినప్పటికీ కూడా ప్రశాంతత, అన్నిటికంటే మించి సంతృప్తి అనేటువంటిది ఉండదు. కాబట్టి జాగ్రత్తగా సమయాన్ని మీరు వృధా చేసుకోకండి.
అన్ని విధాలుగా దైవానుగ్రహంతో మాత్రమే మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. దైవానుగ్రహం ఉంటేనే సతమతమవుతున్న సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. ఈ యొక్క సమస్య నుంచి బయటపడడం కోసం ప్రతిరోజు కూడాను కాలభైరవాష్టక పారాయణము, నవగ్రహ స్తోత్ర పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలతో బాధపడుతున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి. మీ యొక్క సంకల్పం నెరవేరాలనే సదుద్దేశంతో మహామహిమాన్వితమైనటువంటి తొలి ఏకాదశి రోజున మహిమ కలిగినటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి సంకల్పాన్ని నెరవేర్చే వారాహి, ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనేశ్వర హోమాది కార్యక్రమాలు జరిపించి పూజ చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.